So, hope you guys doing very well. So, yesterday lecture we have discussed about if statement. So, now we are going to discuss about if else statement in C. సో బేసికల్గా ఇఫ్ స్టేట్మెంట్ చెప్పాను కదా, ఒక ఫస్ట్ది ట్రూ అయితే ఇంకా లాస్ట్ది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఏమవుతుంది, అవుటర్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఫ్లో చార్ట్ చూద్దాం. సో ఇఫ్ ఎల్స్కి ఏదంటే ఇప్పుడు మీ మదర్ వచ్చేసి ఆరెంజెస్ తెమ్మనడానికి బయటికి పంపించారు. ఆరెంజెస్ ఉంటే ఆరెంజెస్ తీసుకొస్తారు, లేకపోతే మిగిలినవి వేరేది ఏదైనా మీ చాయిస్ని బట్టి తీసుకొస్తారు, అలాగన్నమాట. ఇప్పుడు ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్లో చార్ట్ వేసి చూపిస్తాను ఫస్ట్ నేను, తర్వాత సింటాక్స్ అదంతా కూడా రాసి చూపిస్తాను. ఫస్ట్ ఫ్లో చార్ట్ అని చెప్పాను కదా, ఫ్లో చార్ట్కి ఫస్ట్ కండిషన్, దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాయాలి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో స్టేట్మెంట్ బ్లాక్ని మనము రెక్టాంగిల్ యాంగిల్లో మనం ఇలా వేయాలి. ఓకేనా. ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఫాల్స్ అయితే. సో ఒకవేళ అవి రెండిట్లో ఏది ఒకటైనా కూడా అవుట్ ఆఫ్ స్టేట్మెంట్, లాస్ట్లో రాసిన స్టేట్మెంట్స్ అవి కూడా ప్రింట్ అవుతాయి. సో ఇఫ్కి ఎలాగ చూసుకున్నాం మనము, ఇఫ్కి చూడండి, ఒకవేళ కండిషన్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ అయిందనుకోండి, స్టేట్మెంట్ బ్లాక్ అలాగే ఆఫ్టర్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఆఫ్టర్ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇంకా మిగిలిన స్టేట్మెంట్స్, ట్రూ స్టేట్మెంట్స్ ఉంది కదా ఇక్కడ, ఇది మాత్రం వర్కౌట్ అవ్వదు ఇలాగా. బట్ దీనికి ఎలాగా, సో ఇప్పుడు ఇది ట్రూ అయిందనుకోండి, ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి ఇది కూడా ప్రింట్ అవుతుంది. సో ఇది కూడా అంతే. ఓకేనా. అది ఎలాగనేది ఇప్పుడు మనము చూద్దాము. ఫస్ట్ అయితే వీటికి సింటాక్స్ కూడా రాసిస్తాను నేను. సో సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ రాసి ట్రూ బ్లాక్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ కాదు ఎల్స్ అయితే ఏం చేయాలి, ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. దాని తర్వాత అవుట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, దీనికి సింటాక్స్ ఎలా రాస్తాము, ఇఫ్ బ్లాక్కి ఫస్ట్ కండిషన్ రాస్తాము, తర్వాత స్టేట్మెంట్స్ రాసేస్తాము. ప్రోగ్రామ్ వచ్చేసి ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని గ్రేటర్ దాన్ 20 అయితే ఇక్కడ ఏముంది, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లెస్ దాన్ 20 అయితే అవుటర్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్స్తో సహా మీకు చూపించాను కదా, బట్ ఇక్కడ ఎలాగ ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ప్రోగ్రామ్ అయితే నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో నార్మల్ మెయిన్ ఫంక్షన్, నేను ప్రోగ్రామ్ మొత్తం రాయటం లేదు, జస్ట్ ఇలా రాస్తున్నాను. మీరు మాత్రం ప్రోగ్రామ్ మొత్తం రాయడానికి ట్రై చేయండి. ఇంట్ ఏజ్ printf enter age scanf %e and %age. ఒకవేళ మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇఫ్ ఏజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 20 అయితే ఏం ప్రింట్ అవుతుంది, యూ కెన్ గో టు ఆఫీస్. ఓకేనా. ఇది ట్రూ అయితే. ఒకవేళ కాదు ఫాల్స్ అయిందనుకో, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ని ఓపెన్ చేసి మనకి ఏదైతే కావాలో దాన్ని ఇక్కడ రాద్దాం, యూ కెన్ గో టు హోమ్. సో ఓకేనా, ఇది ట్రూ, ఇది ఫాల్స్. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది,
ఎల్స్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అవుట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ రాయాలి కదా. అవుట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్లో ప్రింట్ఎఫ్ అవుట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ రాసేస్తే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక కండిషన్ చెప్పాను కదా, సో /n పెడితే నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది, లేకపోతే పక్కనే ప్రింట్ అవుతుంది. అది యూ హ్యావ్ టు చెక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, >20 కన్నా ఇచ్చాను అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఏజ్ దగ్గర అవుట్పుట్లో ఎంటర్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇచ్చాను అనుకోండి. 21 వస్తే ఏమొస్తుంది, యూ కెన్ గో టు ఆఫీస్, ఆఫీస్ తర్వాత నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. సో ఇలాగైతే వర్కౌట్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్లో మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో మనకు అదొక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ యూస్ చేసామంటే అదొక పర్టికులర్ క్లారిటీని ఇస్తుంది అనమాట. అందుకోసం అనేసి మనము ఇఫ్ ఎల్స్ని యూస్ చేస్తారు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటాను. మీరు జాగ్రత్తగా దీన్ని తెలుసుకుంటే మీకు అది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో మనం అంతగా ఏం రాయలేదు, ఓన్లీ కండిషన్స్ రాసాము, స్టేట్మెంట్స్ రాసాము, ఆఫ్టర్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఈ బ్లాక్ రెండు ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఓన్లీ ఈ బ్లాక్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇక్కడే చూసారు కదా. సో ఇలాగా. బట్ ఇక్కడ మాత్రం చూడండి, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా రెండిటికి కూడా లాస్ట్ స్టేట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, బట్ ముందు దానికి మాత్రము ఆ రెండు కూడా వచ్చేస్తాయి. దీనికి మాత్రమే ఆ బ్లాక్ మాత్రమే ప్రింట్ అవుతుంది. లైక్ దట్ వీ నీడ్ టు యూజ్. ఎల్స్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇక్కడ ఎల్స్ యూజ్ చేయలేదంటే మనము అక్కడ ఏం చేస్తున్నామో కూడా మనకు అది క్లారిటీగా ఉండదు. సో ఇలాగైతే ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ని మనం నేర్చుకోవాల్సింది వస్తుంది. సో జాగ్రత్తగా మీరు దీన్ని నోట్ చేసుకొని, ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత వస్తుంది. సో యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ ఆన్లైన్ సి కంపైలర్. ఓకేనా గైస్. సో ప్రోగ్రామ్ ఇది మొత్తం నేను రాయలేదు, యూ షుడ్ రైట్ ద ప్రోగ్రామ్. ఏముందండి, ఇక్కడ ఇంట్ మెయిన్ రాశాను కదా, ఇంట్ మెయిన్ కాకుండా హ్యాష్ పెట్టి include stdio.h like this you need to write. ఓకేనా. సో ఇలాగా ప్రాక్టీస్ చేసేసేయండి గాయస్.